యూకేకి వీసా ఇంటర్వ్యూ అనేది ఉంటుందా? మాక్సిమం కేసులో ఏ వీసా ఆఫీసర్ అయినా సరే చాలా తక్కువ ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఈజ్ వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో మనం అన్ని ప్రాపర్గా మనం డాక్యుమెంటేషన్ అంతా సెట్ చేసి విఎఫ్ఎస్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో కానీ లేకపోతే మీకున్న అకాడమిక్స్ని, ఎక్స్పీరియన్స్ని, ఫైనాన్షియల్స్ని ఎవాల్యుయేట్ చేసి ఖచ్చితంగా నేను ఈ స్టూడెంట్ తోటి మాట్లాడిన తర్వాతనే వీసా ఇస్తాను అని చెప్పేసి ఒకవేళ మీ వీసా ఆఫీసర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూకే వీసా ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. కాకపోతే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి వీసా ఇంటర్వ్యూ అనేది చేసిన తర్వాతనే వీసా డిసిషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ సో దట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఛాన్సెస్ టు గెట్ ద యూకే వీసా. ఈ వీసా ఇంటర్వ్యూలో మీరు క్రాక్ చేయడానికి ఇట్స్ అ వెరీ సింపుల్. నేను ఆల్రెడీ 4 types ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అని చెప్పేసి మీకు ఆల్రెడీ యూకేకి చెప్పాను. అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1 is an identity based interview conducted by the university, credibility interviews conducted by the university people, visa interview by the visa officer and immigration officer interview at the time of immigration check. ఈ 4 యూనివర్సిటీస్కి మ్యాక్సిమం ఒకటే కంటెంట్ ఉంటుంది. ఈ వీసా ఆఫీసర్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం మీకు స్కైప్లో వస్తుంది, మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఫలానా డేట్ అండ్ టైం 2 మెన్షన్ చేస్తారు ఈమెయిల్ ఐడీస్లో. మీరు ఒకవేళ ఈ డేట్ మీకు ఫీజిబులా కాదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఈమెయిల్లో మీ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు వన్స్ ఒక్కసారి ఓకే వీఆర్ రెడీ ఫర్ యువర్ డేట్ అండ్ టైం అని కన్ఫర్మ్ చేసిన తర్వాత దెన్ స్కైప్లో మీ కాల్ అనేది ఉంటుంది. ఆర్ఎల్స్ మైక్రోసాఫ్ట్ టీమ్స్లో కానీ మీకు షెడ్యూల్ చేస్తారు. ఇది ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మీకు వాళ్ళు ల్యాప్టాప్లో జరుగుతుంది. 360 degreesలో మీకు ఫస్ట్ మీ ల్యాప్టాప్ని చూపించమని చెప్పి అడుగుతారు. మేక్ ష్యూర్ దట్ ఒక ప్రాపర్ వైఫైలో కూర్చోండి, ఒక మంచి ల్యాప్టాప్తో కూర్చోండి. సో దట్ ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అది మళ్ళీ మన వీసాకి అనేది మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫెసిలిటీస్ తోటి మీరు మినిమంగా వీసా ఆఫీసర్ ముందు కూర్చోండి. ఏ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూనైనా సరే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. యూనివర్సిటీస్కి మీరు మ్యాక్సిమం లెవెల్లో ప్రిపేర్ అయిపోండి. అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత వీసా ఆఫీసర్ మిమ్మల్ని ఎక్స్ట్రా అడిగేది ఏంటి అని అంటే సంథింగ్ అబౌట్ యువర్ ఫినాన్షియల్స్, హౌ యు ఆర్ షోయింగ్ యువర్ ట్యూషన్ ఫీజ్ అండ్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఈ రెండింటిని గురించి కూడా మీకు బాగా స్ట్రెస్ అవుతారు. మీకు ప్రాపర్గా మీకు ఏదైతే జెన్యున్గా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ వీసా ఆఫీసర్కి మీరు ప్రొవైడ్ చేస్తారో విఎఫ్ఎస్లో దాని గురించే షేర్ చేసుకోండి. రెండోది వచ్చేసి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి కంపల్సరీ అడుగుతారు. అసలు మీ జాబ్ రోల్ ఏంటి, మీరు అసలు మార్నింగ్ వెళ్ళిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేసేవాళ్ళు, మీకు రిపోర్టింగ్ ఎవరికి, సో ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా మీకు దీంట్లో ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాల్లో కూడా ఎక్స్పీరియన్స్ మీద కూడా మీకు చాలా బాగా స్ట్రెస్ చేస్తారు వాళ్ళు. సో దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నప్పుడు మీరు అసలు భయపడాల్సిన పనే లేదు. అదంతా మీరు క్లియర్గా వీసా ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండోది మీ ఫైనాన్షియల్స్ ఆల్రెడీ చెప్పాము. మూడోది వచ్చేసి మళ్ళీ మీ అకాడమిక్స్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు. మళ్ళీ నేను 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. వై యూ హ్యావ్ సెలెక్టెడ్ యూకే, వై యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ యూనివర్సిటీ, వై యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ కోర్స్ అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. వీటి మీద మినిమంగా అంటిల్ యువర్ వీసా ఆఫీసర్ సే స్టాప్ అనే వరకు మీరు మాట్లాడుతూనే ఉండండి. దిస్ షోస్ హౌ మచ్ రీసెర్చ్ దట్ యూ హ్యావ్ డన్ టువర్డ్స్ యువర్ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇది మిమ్మల్ని మీరు ఎంత కాన్ఫిడెంట్గా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే మీకు వీసా ఛాన్సెస్ అంత హైగా ఉంటాయి. దీనికోసం అని చెప్పేసి వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్. ఒక ఇంటర్వ్యూ డెడికేటెడ్ టీమ్ని ఒక 3 to 4 times మనం కండక్ట్ చేసే వాళ్ళది ఉంది. సో వాళ్ళు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఎందుకు అనంటే మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసిన కొద్దీ మీ కాన్ఫిడెన్స్ అనేది అంత బూస్టప్ అవుతుంది. సో వీసా ఆఫీసర్ని చూసినంత మాత్రాన మళ్ళీ మీరు భయపడిపోయి కంగారు పడితే మాత్రం మీరు మళ్ళీ మీ కంటెంట్ని మర్చిపోయే ఛాన్స్ ఉంది. ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. ఒక డౌన్ ద లైన్ ఒకటి 1 by 1 రాసుకోండి. దాన్ని బట్టే ప్రిపేర్ అవ్వండి. అదే నీట్గా ఎగ్జిక్యూట్ చేయండి. అంతకుమించి వీళ్ళు ఇంకా ఇన్డెప్త్గా అడిగే క్వశ్చన్స్ అయితే లేదు. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈజీగా వీసా ఇంటర్వ్యూ అనేది మీరు క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.